చెప్పండి. గుడ్ మార్నింగ్. ప్రభు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీరందరూ కూడా బాగున్నారు కదండి. మరి ఈరోజు దేవుని యొక్క మాటలు ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ఇర్మియా గ్రంథము 40వ అధ్యాయము 4వ వచనం. నేను నిన్ను భద్రముగా కాపాడేదను. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలు వింటున్నప్పుడు మనకు చాలా శక్తి వస్తుంది, చాలా ధైర్యం కలుగుతుంది కదండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి శ్రేష్టకరమైనటువంటి వాగ్దానం ఏంటి అంటే, నేను నిన్ను భద్రంగా కాపాడేదని. ఈ రోజున మనిషికి భద్రత అనేది లేకోకుండా పోతా ఉంది కదండి. ఒక ఆడపిల్ల కానీ, లేకపోతే భర్త కానీ, భార్య కానీ ఇంటి నుంచి బయటికి వెళ్తున్నారు అంటే తిరిగి వారు ఇంటికి మరలా వస్తారా రారా అనేటువంటి తెలియనటువంటి అపాయకరమైనటువంటి చెడ్డ దినాల్లో మనం నివసిస్తూ ఉంటున్నాం కదండి. అయితే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉంటున్నాను, నీకు వాగ్దానాన్ని ఇస్తూ ఉంటున్నాను. నువ్వు వెళ్ళు ప్రతి చోటును కూడా ఆయన ఆశీర్వదించి, నువ్వు ఏ పని చేస్తున్నా, ఏ పనిని నువ్వు ప్రారంభించాలనుకున్నా, నువ్వు ఏది చేయాలని ఆరంభించాలని నువ్వు తలపు కలిగి ఉంటున్నావో అన్ని ప్రదేశాల్లో, అన్ని స్థలములలో కూడా ఆయన నిన్ను భద్రముగా కాపాడుతాను అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఒక బిడ్డకు తల్లి దగ్గరే సరైనటువంటి భద్రత లేదు ఈ దినాల్లో. అయితే ఈరోజు మనము ఎక్కడికి వెళ్తే ఎక్కడ మనకు భద్రత దొరుకుతుంది అంటే అది ప్రభు చెంత మాత్రమే, ఆయన దగ్గర మాత్రమే. ఆయన మనల్ని భద్రపరుస్తారని ఈరోజు వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్తున్నా, లేకపోతే నీ ఉద్యోగం నిమిత్తం కావచ్చు, వ్యాపారం, నీవు చేస్తున్నటువంటి ప్రతి పనులలో నువ్వు ఎక్కడ ప్రయాణం చేస్తున్నప్పటికీ కూడా, నువ్వు ఏ పనిని ప్రారంభించాలనుకున్నప్పటికీ కూడా నువ్వు ప్రార్థనాపూర్వకంగా ముందుకు కొనసాగించబడు. ఈ యొక్క వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని, అయ్యా నువ్వు నన్ను భద్రపరుస్తానన్నావు కదా అన్నటువంటి రీతిలో ఆ యొక్క మాదిరిగా నువ్వు ప్రార్థన చేయి. దేవుని యొక్క సన్నిధిలో ఆయన నిన్ను భద్రపరిచి, ఆయన యొక్క తన రెక్కల క్రింద నిన్ను భద్రపరిచి నీకు క్షేమాన్ని దయచేయని అంటున్నాడు. ఆమె మరి అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ఆత్ముడా, సర్వోన్నతుడా, సజీవుడా, మీకు వందనాలు ప్రభా. అయ్యా, ఉదయకాల సమయంలో ప్రభా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, కృపలో మీరు సహాయం చేయండి ప్రభా. ప్రతి ఒక్కరికి కూడా చక్కటి ఆరోగ్యములను దయచేయండి, మీ బలం, మీ శక్తిని దయచేయండి దేవా. మీరు మాట్లాడినటువంటి మాట ప్రభా, నేను నేను భద్రంగా కాపాడదను అన్నారు ప్రభా. ఈ యొక్క వాగ్దానం వారి జీవితాల్లో తండ్రి మీరు జరిపించి దేవా, మీ యొక్క కార్యంలో బిడ్డల జీవితంలో మీరు చేయమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఇంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.